మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి కూడా హాస్పిటల్‌లో అనారోగ్యంతో జాయిన్ అయినప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితొస్తే చాలా బాధగా ఉంటుంది కదా! బాధే కాదు చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఆర్థికంగా మరియు మానసికంగా. రీసెంట్‌గా ఇలాంటి ఇష్యూ మా హాస్పిటల్‌లో ఒక పేషెంట్ దగ్గర నేను చూసాను. మా హాస్పిటల్‌లో విపరీతమైన కడుపు నొప్పితో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారు. స్కాన్ చేసి చూస్తే అతనికి అపెండిసైటిస్ అని తేలింది. ఎమర్జెన్సీగా అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సొచ్చింది లాప్రోస్కోపిక్ ద్వారా. కానీ వాళ్ళకి ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ పాలిసీ ఉంది. ఆ ఇన్సూరెన్స్ పాలిసీలో అప్లై చేసినప్పుడు ఇన్సూరెన్స్ అడ్మిట్ అయిన తర్వాత కొంచెం ఫిర్యాదు అనేది ఫస్ట్ అప్రూవల్ వస్తుందన్నమాట. అంటే సమ్ అమౌంట్ ఎస్టిమేటెడ్ అమౌంట్‌కి ఇస్తే దానికి అప్రూవల్ వస్తుంది. అది ఇస్తే అరౌండ్ 25,000 ప్రియాత్ అప్రూవల్ ఇచ్చారు. అందులో 23,500 పేషెంట్ కట్టుకోవాలి. 1,500 ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది అని వచ్చింది. అప్పుడు ఆ పేషెంట్ పడిన బాధ, ఆళ్ళ నాన్న, అమ్మ పడిన బాధ చూస్తే నాకే జాలిగా అనిపించింది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఇన్సూరెన్స్ అనేది తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి విషయాలు మనం చూసుకొని ఇన్సూరెన్స్ తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సిన విషయాలు కోపే అనేది చాలా తక్కువుండాలి. అంటే హాస్పిటల్‌లో డిస్పోజబుల్ ఐటెమ్స్ అవి వాడతారు. వాటికి ఇన్సూరెన్స్ అనేది వర్తించదు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవి మాక్సిమం ఎక్కువ వరకు కవరేజ్ ఇస్తాయి. అలాంటి ఇన్సూరెన్స్‌ని మనం ఎంచుకోవాలి. ఇంకోటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బావున్న ఇన్సూరెన్స్ చూసుకోవాలి. వెయిటింగ్ పీరియడ్ అనేది తక్కువుండాలి. అంటే కొన్ని డిసీజెస్‌కి వెయిటింగ్ పీరియడ్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ దాకా ఇస్తా ఉంటారు. అలాంటిది ఏదైతే తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉందో ఆ ఇన్సూరెన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎక్కువ హాస్పిటల్స్‌లో కవర్ అయ్యేది ఉండాలి. ఇంకొకటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. హాస్పిటల్ బిల్ ఒక 3,00,000 అలా అయినప్పుడు మాక్సిమం అమౌంట్ ఏ ఇన్సూరెన్స్ అయితే కవర్ అవుతుందో ఆ ఇన్సూరెన్స్‌ని చూజ్ చేసుకోవాలి. రూమ్ క్యాపింగ్ అంటే ఇన్సూరెన్స్‌లో రూమ్‌కి ఇంతే అమౌంట్ రిలీజ్ చేస్తామని ఉంటుంది. అలా కాకుండా రూమ్ క్యాపింగ్ లేని ఇన్సూరెన్స్‌లు చాలా ఉన్నాయి. అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. మెటర్నిటీ క్యాపింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే డెలివరీ టైమ్‌లో ఇంతే అమౌంట్ ఫిక్స్‌డ్‌గా కొన్ని క్యాప్ చేసి పెడతా ఉంటాయి కొన్ని ఇన్సూరెన్స్‌లు. అలా కాకుండా కొంచెం ఎక్కువ అమౌంట్ రిలీజ్ అయ్యేలాగా మెటర్నిటీలో ఉండే ఇన్సూరెన్స్‌లు కూడా ఉన్నాయి. అలాంటివి మనం చూజ్ చేసుకుంటే మంచిది. అండ్ కొన్ని ఇన్సూరెన్స్‌లో చాలా లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. కొన్ని డిసీజెస్ కవర్ అవ్వడానికి. అలా షార్ట్ టైమ్‌లో కవర్ అయ్యే ఇన్సూరెన్స్‌లు కూడా ఉన్నాయి. అలాంటివి మనం చూజ్ చేసుకుంటే మనకి హాస్పిటల్‌లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు అడ్మిట్ అయినప్పుడు మన చేతిలో డబ్బులు పడకుండా ఇన్సూరెన్స్ నుంచి కవర్ అయ్యేలా ఉంటుంది. ఇవన్నీ బాగా కవర్ అయ్యే ఇన్సూరెన్స్ ఏవేవి ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థాంక్ యూ.